నియమాలున్నాయి. ఏ దిక్కులో కూర్చోవాలి, ఎన్ని ముడులు వేయాలి, ఏ మంత్రం పఠించాలంటే సోదర సోదరిమణుల మధ్య ప్రేమ నమ్మకానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ రాఖీ పండుగ. భారతీయ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకి రాఖీని కట్టి తమ సోదరులకు దీర్ఘాయుష్యు, ఆనందం, శ్రేయస్సు లభించాలని కోరుకుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో రాఖీ కట్టేందుకు కొన్ని నియమాలను పేర్కొన్నది. ఆ నియమాల ప్రకారం రాఖీ కట్టేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించాలి. ఇలా చేయడం వల్ల రాఖీ కట్టిన ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది. వాస్తు నిబంధనల ప్రకారం రాఖీ కట్టాలి. రాఖీ పండగ అనేది సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం సోదరుడి మణికట్టుకి రాఖీ కట్టేటప్పుడు సరైన దిశ, సమయం, పద్ధతిని అనుసరించడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇది సోదరుని రక్షించడమే కాదు, కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తుంది. వాస్తు ప్రకారం రాఖీ కట్టేందుకు నియమాలు, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం. రాఖీ కట్టడానికి శుభ సమయాన్ని ఎంచుకోండి. వాస్తు శాస్త్రంలో శుభముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి పంచాంగం ప్రకారం శుభ సమయాన్ని ఎంచుకోండి. ఉదయం లేదా మధ్యాహ్నం సమయం, ముఖ్యంగా భద్రకాలం లేని సమయంలో రాఖీ కట్టడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భద్రకాలంలో రాఖీ కట్టడం అశుభం, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శుభముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల సోదరుడి దీర్ఘాయుష్యువు లభిస్తుంది, శ్రేయస్సు నెలకొంటుంది. ఏ దిశలో కట్టాలంటే వాస్తు శాస్త్రంలో తూర్పు దిశ లేదా ఈశాన్య దిక్కు అత్యంత పవిత్రమైనది, సానుకూలమైనదిగా పరిగణించబడుతుంది. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు దిశకు ఎదురుగా కూర్చోవాలి, సోదరి అతని ముందు కూర్చోవాలి. మీ ఇంట్లోని పూజ గది ఏ దిశలో ఉంటే అక్కడే సోదరుడికి రాఖీ కట్టడం మంచిది. రాఖీ ప్లేట్ అలంకారం. వాస్తు ప్రకారం రాఖీని పెట్టే ప్లేట్ని అలంకరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ప్లేట్ మీద ముందుగా ఎరుపు లేదా పసుపు వస్త్రంతో అలంకరించండి, ఎందుకంటే ఈ రంగులు శుభాన్ని సూచిస్తాయి. తర్వాత రాఖీ, కుంకుమ, గంధం, అక్షింతలు, దీపం, స్వీట్లు, పువ్వులు ప్లేట్లో ఉంచండి. దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోండి. ప్లేట్ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. రాఖీ కట్టే సమయంలో ముడి ఎలా వేయాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం రాఖీని ముడి వేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శక్తి కర్మకు చిహ్నం కనుక సోదరుడి కుడి మణికట్టుకి రాఖీ కట్టాలి. రక్షణ, నమ్మకాన్ని సూచించే విధంగా ముడిని గట్టిగా వేయాలి. రాఖీని కట్టే సమయంలో రక్షాబంధన మంత్రం ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనెత్వ మభిబధ్నామి రక్షేమ చలమాచల అనే మంత్రాన్ని పఠిస్తూ సోదరుడికి రక్ష, శ్రేయస్సును కోరుతూ రాఖీని కట్టాలి. సోదరికి బహుమతులు. రాఖీ కట్టే సమయంలో 3 ముడులు వేయడం శుభప్రదంగా భావిస్తారు. రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించి అనంతరం హారతిని ఇవ్వండి. దాని తర్వాత సోదరుడు తన ఆర్థిక శక్తికి అనుగుణంగా తన సోదరికి బహుమతులు ఇవ్వాలి, ఎందుకంటే ఇది ప్రేమ, శ్రేయస్సుకు చిహ్నం. వాస్తుశాస్త్ర నియమాలను అనుసరిస్తూ జరుపుకునే రాఖీ పండుగ శుభప్రదం అవుతుంది. శుభముహూర్తం, సరైన దిశ, రాఖీ ప్లేట్ అలంకరణ, ముడివేసే విధానం, రాఖీ కడుతూ జపించే మంత్రం వలన తోబుట్టువుల మధ్య ఉన్న సంబంధం బలోపేతమవుతుంది. ఈ చర్యలు ప్రతికూల శక్తిని తొలగించి కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, శాంతిని తెస్తాయి.